హలో అండి, హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? ఇక్కడ మనం వచ్చేసి స్కూల్ యూనిఫామ్ టాప్ కట్ చేస్తున్నామండి. అయితే డ్రెస్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి పొడవు వచ్చేసి 40 ఇంచులు అన్నమాట. లూజ్ వచ్చేసి 32. అయితే చూడండి, నేనైతే ఇక్కడ 2 టాప్స్ ఒకేసారి నేను కట్ చేస్తున్నానండి, పొడవు తీసేసుకొని. అయితే ఏంటంటే ఇక్కడ మనకి చూడండి ఎన్ని మడతలు ఉన్నాయో. ఇవన్నీ నేను ఒకేసారి పెట్టేసి కట్ చేస్తున్నాను అనమాట, 2 టాప్స్ యూనిఫాము. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ షోల్డర్ వచ్చేసి మనకి 14 ఇంచులు అండి. ఈ 14 ఇంచులకి నేను ఇలా మార్క్ పెట్టుకొని, తర్వాత మనకి నెక్ వచ్చేసి 2.5 ఇంచులు తీసుకుంటున్నాను. తర్వాత నెక్ డౌన్ వచ్చేసి 2.5 ఇంచులు అనమాట. ఇలా రౌండ్గా డ్రా చేసేసుకోండి. తర్వాత ఇప్పుడు మనకు వచ్చేసి చంక డౌన్ వచ్చేసి ఇక్కడ నేను 6.5 ఇంచులు తీసుకుంటున్నాను. చెస్ట్ లూజ్ వచ్చేసి 32 అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే మనం 7 ఇంచులు తీసుకున్నాం కదా. అయితే నేను ఇక్కడ ఒక 1/2 ఇంచు తగ్గిస్తున్నానండి. షోల్డరు 6.5 ఇంచులకి పెడుతున్నాను. అయితే ఖర్చుతో కలిపి నేను తీసుకున్నాను అనమాట. ఇప్పుడు అదే 6.5 ఇంచులకి ఇలా పెట్టేస్తున్నాను. మిడిల్లో వచ్చేసి మనకి లోతు వచ్చేసి 1 ఇంచు తీసుకొని ఇలా ఆర్మ్ రౌండ్ డ్రా చేసుకోండి. తర్వాత ఇప్పుడు చూడండి, మనకైతే ఇక్కడ వచ్చి నడుము లూజ్ అనమాట. మిడిల్లో దీనికి ఒక 1 ఇంచు తగ్గించి పెట్టేసుకోండి, అంతేనండి. తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి కింద కట్స్ అనమాట. కట్స్కి వచ్చేసి 20 ఇంచెస్ తీసుకున్నాను నేను, పొడవు ఎక్కువ కదా. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం ఈ చెస్ట్ లూజ్ కంటే ఇంకొక 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి, ఎందుకంటే సీట్ లూజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఓకేనండి, ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చూడండి, కిందకి ఇలా క్రాస్గా గీసుకుంటే మనకి ఇంకా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది కింద. అలా గీసేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ నెక్కి 1 ఇంచ్ తీసుకున్నాను అనమాట. మనకి కాలర్ నెక్ ఇక్కడ ఇలా 1 ఇంచ్ తీసుకోండి. ఇప్పుడైతే మనకి ఇక్కడ మొత్తం ఒకేసారి కట్ చేయకూడదండి, ఎందుకంటే మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 కలిపి ఉన్నాయి కాబట్టి చూసుకొని తీసుకొని కట్ చేసుకోవాలన్నమాట. అయితే చూడండి, నేను ఇక్కడ 7 ఇంచులు పెట్టేసుకున్నాను కదా. అయితే కాదండి, 6.5 ఇంచులే అనమాట. అయితే కరెక్ట్గా పెట్టేసుకున్నాను, అంటే 13 ఇంచులు షోల్డరు. ఇప్పుడు మనం కట్ చేసుకుందాము. అయితే ఇక్కడ వచ్చేసి మనకి లూజ్ వచ్చేసి ఖర్చు లూజ్ వచ్చేసి మనం పెట్టుకుంటే 2 ఇంచులు పెట్టుకోవచ్చు, లేదంటే 1.5 ఇంచులైనా పెట్టుకోవచ్చు అండి. ఇలా గీసేసుకొని కట్ చేసుకుందాము. మనకి ఇక్కడ చూడండి, కిందకు వస్తే స్ట్రైట్గా అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే క్రాస్కైనా పెట్టి కట్ చేసుకోవచ్చు అనమాట. కింద ఎక్కువ లెంత్ కావాలనుకునే వాళ్ళు క్రాస్ కట్ చేసుకోవాలంటే ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని వెడల్పు కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్ చూడండి, నేనైతే ఇది మనకి బ్యాక్ నెక్ కదా, పైకి ఉంటుంది కాబట్టి నేను అలా కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్కి వచ్చేసరికి 2 పీసెస్ తీసుకొని 2 డ్రెస్సులు కదా, అందుకని చెప్పేసాను నేను ఫ్రంట్ నెక్ని ఇలా బ్యాక్ నెక్కి 2 తీసేసి పీసులు నేను ఇప్పుడు ఫ్రంట్ నెక్కి ఇలా కట్ చేస్తున్నాను అనమాట. మనకి ఫ్రంట్ వచ్చేసి ఓపెన్ వస్తుంది కదా, ఓపెన్కి ఇలా 7 ఇంచులకు మార్క్ పెట్టుకోండి. ఇప్పుడు మనకైతే టాప్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాము. హ్యాండ్స్ కూడా ఇప్పుడు 2, 2, 4 హ్యాండ్స్ నేను కట్ చేయాలి. అయితే మనకి ఫోల్డింగ్ వచ్చేసరికి మనకి మామూలుగా 2 హ్యాండ్స్కి 4 లేయర్లు వస్తాయి కదా. అయితే ఇక్కడ వచ్చేసి మనకి 4 హ్యాండ్స్ కదా, 4 హ్యాండ్స్కి వచ్చేసి ఇలా
నేను 8 లేయర్లు ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టాను అనమాట. అయితే మీరు ఒక డ్రెస్ కట్ చేసుకుంటే 4 వంటలు వేసేసి కట్ చేసేసుకోండి, ఓకేనండి. ఇప్పుడు నాకు వచ్చి ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 10 ఇంచెస్ అండి. 10 ఇంచెస్లో మనకి సగం వచ్చేసి 5 ఇంచులు అనమాట. 5 ఇంచులకు నేను అలా పెట్టుకున్నాను. అయితే పొడవు వచ్చేసి మీరు ఎంత కావాలంటే అంత పెట్టేసుకోండి హ్యాండ్కి. ఇక్కడ వచ్చేసి 3/4 హ్యాండ్స్ అనమాట. అయితే నేను ఇక్కడ వచ్చేసి చంక డౌన్ 3 ఇంచులు తీసుకున్నాను. ఆర్మ్ లూజ్ని బట్టి పెట్టేసుకొని మీరు ఇలా హ్యాండ్ గీసేసుకోండి. ఖర్చు కావాలంటే 1.5-2 ఇంచులు అనమాట. అది మన హ్యాండ్ పొడవుని బట్టి మనం పెట్టేసుకోవటమేనండి. ఇప్పుడు చూడండి, నేను మీకు హ్యాండ్ లూజుని చూపిస్తున్నాను, మనకు కరెక్ట్గా సరిపోయిందా లేదా అని చెప్పేసానని. ఒక 1/2 ఇంచు తగ్గిందండి, నేను దాన్ని కరెక్ట్ చేశాను. అయితే మన హ్యాండ్స్ కట్ చేసుకోవటమే. టక్స్ పెట్టేసుకోండి. అయితే నేను మామూలుగా మనం హ్యాండ్స్కి ఎలా తీసుకుంటామో 1/2 ఇంచ్ లోతు అలా హ్యాండ్స్కి లోతు తీసుకోండి ఫ్రంట్. ఇంకంతే. ఇప్పుడు మనకి టాప్స్ కూడా మనకి ఫ్రంట్ పార్ట్కి మనం లోతు తీసుకోలేదు కదా, ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ లోతు తీసేసుకోండి. ఇంకంతేనండి, మనకి టాప్ కటింగ్ అయితే అయిపోయింది. మనం ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా చూద్దాము. ఇక్కడ నేను 2 డ్రెస్సులు కట్ చేశాను కదా, 2 టాప్స్. నేను దేనికదే విడివిడిగా అన్ని పెట్టేస్తున్నానండి. మీకు మటుకు ఒక టాప్ మటుకి స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను నేను, కాలర్ ఎలా వేయాలి తర్వాత అనేది నేను మీకు చూపిస్తాను. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి ఝాన్సీ టైలరింగ్ వాల్స్ అనమాట. వీడియోని కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అయితే చూడండి, ఇప్పుడు మనం ఇది వచ్చేసి ఫ్రంట్ కదా, ఫ్రంట్కి మనం ఇలా ఓపెన్ పెట్టేసుకుంటున్నాము 7 ఇంచెస్ అనమాట. అయితే మనం ఏంటంటే ఇక్కడ కరెక్ట్గా ఒక 1/2 ఇంచుకి మనం అలా పెట్టేసుకొని ఇలా గీసుకోండి. గీసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిడిల్లో కట్ చేసుకోవాలి, ఎలాగా అనేది చూపిస్తాను చూడండి. ఇలా మధ్యలో ఫ్రంట్ నెక్కి ఇలా కట్ చేసుకొని ఇప్పుడు చూడండి, మనం ఏదైతే చాక్ పీస్తో గీసుకున్నామో దాన్ని అలా క్రాస్గా అట్లా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ కూడా మనం క్లాత్ని జాయిన్ చేసుకోవడానికి టక్స్లోకి పెట్టుకోండి, మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట. అయితే నేను ఇది వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నానండి వెడల్పు. ఇంకా పొడవు వచ్చేసి మనకి ఎంత కావాలనుకుంటే అంత పెట్టేసుకోవడం అనమాట. అయితే చూడండి, మనమైతే ఇంకో ఇలా ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసుకొని కుట్టుకోవచ్చు, లేదంటే మనం మామూలుగా 1 ఇంచ్ వచ్చేలాగా చూసుకోవాలి. మనం ఐరన్ బాక్స్తో ఇలా ఫోల్డ్ చేసుకొని ఒకేసారి స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా లేదు అనుకుంటే మనం మామూలుగా మిషన్ మీద వేసేసుకుందాము. ఎందుకంటే ఇది వచ్చేసి ఉక్సుల బట్టికి కాజా బట్టి లాగా వస్తుంది అనమాట. బటన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి నేను ఎలా వేస్తున్నానో. ఇలా మనం 1/2 ఇంచ్ ఖర్చుకు పెట్టుకున్నాం కదా టక్కు, అక్కడ నుంచి ఇలా రానిచ్చేసేయండి. మనం ఏదైతే మిడిల్లో మనం కట్ చేసుకున్నామో అది క్లారిటీగా మనకి ఆ కట్ అనేది ఖర్చులోకి వచ్చేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఫోల్డ్ చేసుకుందాము. మీరు వేసుకునేటప్పుడు అది రాంగ్ సైడ్ నుంచి వేసుకోండి.
ఇప్పుడు మన ఫోల్డింగు లెఫ్ట్ రైట్ సైడ్కి రావాలన్నమాట. ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవడమే. అయితే ఇప్పుడు చూడండి దీన్ని ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలో. మనకైతే కరెక్ట్గా రావాలనుకోండి, ఎదరు ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఒక పిన్ లాంటిది పెట్టేసుకోండి, మనకు కదలకుండా ఉంటుంది. మనం కింద ఎలా పెట్టుకోవాలనేది నేను మీకు చూపిస్తే చూడండి. ఇలా రావాలన్నమాట, ఈ షేప్ రావాలి. ఈ ఫోల్డింగ్ కూడా చూడండి లోపలికి రాంచి అలా పెట్టేసేయాలన్నమాట. మీకు కరెక్ట్గా అది రావాలంటే పిన్ పెట్టేసుకోండి, ఇలా వస్తుందన్నమాట. ఫస్ట్లో అయితే నేను ఇక్కడ ఎలా పెట్టేస్తారు ఇట్లా అని చాలా కన్ఫ్యూజ్ అయ్యేదాన్నండి. చూసారా, ఇదిగో అలా వచ్చి అక్కడ ఇలా రావాలన్నమాట. అంటే మనకు ఆ లోపల ఫోల్డింగ్ అనేది వస్తేనే మనకు కరెక్ట్గా పైన ఈ ఫోల్డింగ్ అనేది వస్తుందన్నమాట, ఈ షేప్ అనేది. ఓకేనండి. ఇప్పుడు ఒక 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి దాని మీద స్టిచ్ రానివ్వండి. చిన్న కుట్టు పెట్టుకొని స్టిచ్ చేయండి, చక్కగా కనిపించకుండా ఉంటుంది అన్నమాట కుట్టు. మనకి బ్లౌజ్ కంటే టాప్ ఈజీయేనండి, డ్రెస్ కుట్టడం ఈజీయే, ప్యాంట్ కూడా ఈజీయే. బ్లౌజ్ కంటే మనం అన్నీ జాయిన్ చేయాలి, అన్నీ ముక్కలు పడతాయి అన్నమాట. కానీ టాప్కి అలా ఉండదు, తొందరగా అయిపోతుంది స్టిచ్చింగ్, ఈజీగా కూడా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం పైన ఎగస్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసుకోండి. ఓకేనా అండి. మీకు ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్లో బాక్స్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టేసుకొని షోల్డర్ దగ్గర జాయిన్ చేసుకోవాలన్నమాట. మనం ఏదైతే ఖర్చు ఉంచుకున్నామో ఒక 1/2 ఇంచ్ దాన్ని ఇలా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మనం పైనుంచి కూడా ఒక స్టిచ్ రానిద్దామండి. అయితే కాలర్ చూడండి, మనకి కాలర్ కట్ చేసుకోవడానికి ఎంత ఉందనేది చూసుకొని కాలర్ క్లాత్ కూడా కట్ చేసుకుందాము. అయితే ప్యాంట్ క్లాత్ తీసుకోండి కాలర్కి. ఇంకా సేమ్ ఇదే టాప్ క్లాత్ వేస్తే అంత ఇదిగా కనిపించదు, ప్యాంట్ క్లాత్ వేస్తే కాలర్ మంచిగా కనిపిస్తుంది అన్నమాట. అయితే చూడండి, నేను ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసి నేను చూస్తున్నాను. మనకి ఎంత వస్తుందో దాన్ని బట్టి మనం కాలర్ కట్ చేసుకుందామండి. మనకి ఇక్కడ 19 ఇంచులు వచ్చిందండి కాలరు. ఇప్పుడు ఈ 19 ఇంచుల్ని మనము క్లాత్తో అయినా కట్ చేసుకొని కాలర్ స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే మనం క్యాన్వాస్ని తీసుకొని క్యాన్వాస్ని కట్ చేసుకొని క్లాత్ పైన పెట్టేసి, నేనైతే ఇక్కడ క్యాన్వాస్ తీసుకున్నానండి. అయితే మనకి 19 ఇంచులు వచ్చింది కదా, మనకి ఇది వచ్చేసి వెడల్పు 1 ఇంచ్ ఉండేటట్టు కట్ చేసుకోండి. క్లాత్ అయితే మనం ఎక్కువే తీసుకోవాలండి, క్యాన్వాస్ అంటే మనకు ఖర్చులలో రాదు కదా, కరెక్ట్గా వస్తుంది. అందుకని చెప్పేసి అని మనం 1 ఇంచ్ తీసుకోవాలి. అదే క్లాత్ అయితే ఇంకా ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. మనకి క్లాత్ అయితే ఫోల్డ్ చేయాలి కాబట్టి 1.5 ఇంచులు తీసుకోవాలి.
మనకి ఎంత వచ్చిందండి, 19 ఇంచులు వచ్చింది. అయితే నేను అదే 19 ఇంచులు నేను ఇలా కట్ చేసి నేను ఐరన్ చేశాను అనమాట. అయితే చూడండి, ఇక్కడ వచ్చేసి 2 మడతల మీద నేను స్టిచ్ చేస్తున్నాను. అయితే ఏంటంటే మనకి ఇది ఫోల్డ్ చేసుకోవడానికి క్లాత్ ఎక్స్ట్రా ఉంచేసుకొని ఇలా మనకి స్టిచ్ చేసుకోవడానికి నేను చెప్పాను కదా ఎక్స్ట్రా ఉండాలని క్లాత్. ఇట్లా ఒక 1/2 ఇంచ్ కానీ లేదంటే 1/4 ఇంచ్ కానీ ఎక్స్ట్రా ఉంచేసుకొని ఇలా స్టిచ్ రానివ్వండి. మనకి ఇంకా వేరే జాయిన్ చేసేయకుండా నేను మామూలుగా మడత మీద వేసేస్తున్నానండి, క్లాత్ ఉందని. మీరు క్లాత్ కనుక సరిపోతే వేరే క్లాత్ని జాయిన్ చేసేసుకోండి. మనకి కింద చూసారా, కట్ చేసుకునేటప్పుడు మనకి ఒక 1/4 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకొని కట్ చేసేసుకోండి. అయితే ఇప్పుడు మనం కాలర్ని తిప్పుకోవాలి కాబట్టి మనం ఇలా కట్స్ పెట్టేసుకొని తిప్పేసుకుందాము. అయితే ఇక్కడ మనకి ఒక 1/4 ఇంచ్ క్లాత్ కానీ లేదంటే 1/2 ఇంచ్ ఉంచుకొని మిగతా ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకోండి. నేను మిడిల్లో టక్ పెడుతున్నాను. ఇలా ఓపెన్ చేసుకొని మనకి ఇలా వస్తుంది అన్నమాట. అయితే ఏంటంటే మనం దీన్ని ఒకవైపు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి, ఒకవైపున 1/2 ఇంచ్ ఖర్చు అలాగే ఉంచుకోవాలన్నమాట. అయితే అది మనం జాయిన్ చేసుకోవడానికి అన్నమాట, దాన్ని ఫోల్డ్ చేయొద్దు. మనకి ఇది కరెక్ట్గా రావాలి అంటే కొంచెం ఐరన్ చేయండి. ఐరన్ బాక్స్తో ఐరన్ చేశారనుకోండి చాలా ఆ మడత అనేది ఫోల్డ్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట. మనం ఎంత ఇదిగా చేసినా కొంచెం అటు ఇటుగానే కొంచెం క్లాత్ ఇది అవుతుంది. అందుకని నేను ఇక్కడ ఐరన్ చేస్తున్నాను అన్నమాట. ఐరన్ చేస్తే మనకి కరెక్ట్గా ఫోల్డింగ్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. చూసారా, ఇందాకటికంటే ఇప్పుడు చాలా బాగా వచ్చింది. మనకి కొన్ని ఏంటంటే క్లాత్లు మనకు మాటినవండి, ఐరన్ బాక్స్కి ఉంటాయి అన్నమాట. చక్కగా ఫోల్డింగ్ అయితే చూడండి చాలా నీట్గా వచ్చింది. క్లాత్ కూడా మనకి ఐరన్ చేయటం వల్ల కరెక్ట్గా వస్తుంది కాబట్టి మనకు ఆ ఫోల్డింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇలా ఏదైతే మనం నెక్కు జాయిన్ చేయాలో ఆ క్లాత్కి ఇలా గీసుకుంటున్నానండి నేను కరెక్ట్గా ఉండటానికి. మీరు కావాలంటే అలా గీసుకోండి, లేదంటే అవసరం లేదు. ఇప్పుడైతే చూడండి, బ్యాక్ పార్ట్కి మనకి మిడిల్లో టక్ పెట్టుకున్నాం కదా కాలర్ని చూసుకొని, ఇప్పుడు ఆ టక్ దగ్గర నుంచి ఇప్పుడు కాలర్ని కూడా సేమ్ మిడిల్లో మనం టక్ పెట్టుకున్నాం కదా అక్కడికి ఇలా పెట్టేసుకొని ఆ 1/2 ఇంచ్ ఖర్చుతోనే ఇలా స్టిచ్ చేసుకొని రండి. లేదు అనుకుంటే మనం కరెక్ట్గానే కట్ చేసుకున్నాం కాబట్టి మీరు కూడా సేమ్ అలా చూసుకొని కట్ చేసేసుకొని ఇలా కాకపోయినా ఫస్ట్ నుంచి అయినా వేసుకోవచ్చు అండి, అది మీ ఇష్టం. నేనైతే ఇట్లా మిడిల్ నుంచే వేస్తానండి కాలరు టక్ పెట్టి. చక్కగా బాగా నీట్గా వస్తుంది అనమాట, మనకి ఎక్కువ తక్కువ అనేది కూడా ఏమీ రాదు. చూసారా, కరెక్ట్గా వస్తుంది అనమాట. చూడండి ఎలా వచ్చిందో, ఎక్కువ తక్కువ అనేది ఏమి రాదు. ఇలానే వేసుకోండి. నేను గీసాను కదా, అదేంటంటే కుట్టు దాని మీద రావడానికి నేను అట్లా గీసుకున్నానండి. మీకు కూడా సేమ్ ఇలానే రావాలంటే కరెక్ట్గా రావాలంటే అలా గీసేసుకోండి. తర్వాత జాయిన్ చేయటం కూడా మిడిల్లో నుంచి జాయిన్ చేసేసుకోండి, చక్కగా వస్తుంది. మనకి ఎక్కువ తక్కువ అనేది రాకుండా కరెక్ట్గా వస్తుంది అన్నమాట. చూసారా ఇలా వస్తుంది.
ఏదైతే మనం పెన్సిల్తో గీసుకున్నామో సేమ్ దాని మీదే రావాలన్నమాట. ఇప్పుడు చూడండి, లోపలికి ఆ ఖర్చుని లోపలికి పోనిచ్చేసేసి మనం ఇప్పుడు కాలర్ మీద ఒక స్టిచ్ వేసుకుందాము. చక్కగా నీట్గా వస్తుందండి. రాని వాళ్ళు ట్రై చేయండి. చక్కగా ఈ వీడియో చూసుకుంటే అయినా మీరు స్టిచ్ చేసుకోవచ్చు, చక్కగా ఏం కాదు. లేదు అనుకుంటే కాలర్ దగ్గరే కొంచెం రావట్లేదు అనుకుంటే వేస్ట్ క్లాత్ని తీసుకొని ట్రై చేయండి. ఫస్ట్ నెక్కి ఎలా కాలర్ వేయాలి అనేది వేస్ట్ క్లాత్ని తీసుకొని మీరు ట్రై చేశారనుకోండి, అప్పుడు దాన్ని బట్టి 1కి 2 సార్లు చూడండి, కాలర్ వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే మీరు మనం స్టిచ్ చేసుకునే దాని మీద అప్పుడు చక్కగా దానికి వేసుకోండి కాలరు. ఎందుకంటే రాకుండా గబగబా మనం స్టిచ్ చేసే దానికి వేసామనుకోండి, కొంచెం అటు ఇటు అయినా కూడా తేడా వస్తుంది కదా. అందుకని వేస్ట్ క్లాత్ మీద ట్రై చేయండి ఫస్ట్ కాలర్ని, ఓకేనండి. అలా ట్రై చేసిన తర్వాత అప్పుడు మనం స్టిచ్ చేసుకునే టాప్కి ఇలా వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే ముందే వేసారనుకోండి, మళ్ళీ అది కరెక్ట్గా రాకపోతే మళ్ళీ మనం ఇది అవ్వాలి కదా. అందుకని చక్కగా ఒక పనికిరాని క్లాత్ మీద కాలర్ని కట్ చేసుకొని ట్రై చేయండి. చక్కగా మనకి ఏదన్నా మిస్ అయింది, ఏదైనా తేడా వచ్చింది అనుకోండి, చక్కగా దాన్ని బట్టి మనం 1కి 2 సార్లు ట్రై చేస్తే చక్కగా అదే వచ్చేస్తుంది. ఏం పర్లేదండి, కుట్టగలరు. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉందనుకోండి, చక్కగా దాన్ని మనం సాధించేంత దాకా వదిలిపెట్టాం కదా. మనకు ఆ పట్టుదల ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలమండి. రాదులేనని వదిలేసామనుకోండి, ఇంకా అది మనకి ఎప్పటికీ రాదనమాట. ఒకటికి 2 సార్లు ట్రై చేయండి రాని దాన్ని. కాకపోతే కొంచెం టైం తీసుకొని మళ్ళీ ట్రై చేయండి. మనకు అది ఎలా వేసామనేది కొంచెం ఒక ఆలోచన అనేది వస్తుంది. కాబట్టి థర్డ్ టైం అయితే కరెక్ట్గా వేస్తారు, నేను అనుకున్న ఇదిగా అయితే. ఎందుకంటే మనం ఒకసారి రానప్పుడు రెండోసారి వేసామనుకోండి, రెండోసారి కూడా రాలేదనుకోండి, విసుకొచ్చేస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే కొంచెం టైం ఇవ్వండి, కొంచెం గ్యాప్ ఇచ్చి తర్వాత మళ్ళీ మైండ్ ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ ట్రై చేయండి. మీరు తప్పకుండా వేస్తారండి, నేను చెప్తున్నా. దానికి నేనైతే అలా చేస్తాను అనమాట. ఏదన్నా రాదు అంటే దాన్ని 1కి 2 సార్లు చేసి వదిలేస్తాను. తర్వాత కొంచెం విసుకొస్తుంది కదా, మైండ్ ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ ట్రై చేస్తాను, ఇది ఎట్లయినా సరే స్టిచ్ చేయాలని చెప్పేసి అని. అప్పుడు మనకేంటంటే ఆ మిస్టేక్లు కూడా కొంచెం మనకి అర్థమైపోతాయి అన్నమాట. వెంటనే ఇది రావట్లేదు, చేయట్లేదు అంటే విసుకొచ్చేస్తుంది. ప్లస్ దాని మీద మనకి ఇంట్రెస్ట్ కూడా పోతుంది అన్నమాట. ఓకేనండి. ఇక్కడైతే మనం హ్యాండ్స్కి 2 కూడా కరెక్ట్గా చూసుకొని ఇలా ప్యాంట్ క్లాత్ అండి, ఇది 1.5 ఇంచులు ఉండేటట్టు చూసుకొని ఇలా లోపల వైపు నుంచి ఒక 1/2 ఇంచు ఖర్చుతో స్టిచ్ రానివ్వండి. తర్వాత ఇలా పై వైపున ఇలా స్టిచ్ చేయండి. ఇప్పుడు మనం క్లాత్ని ఇలా ఒక 1/2 ఇంచు లోపలికి మడిసేసి, మనకి మిడిల్లో 1 ఇంచ్ ఉంటుందండి. ఈ 1 ఇంచ్ అయితే సరిపోతుంది మనకి. ఇది ప్యాంట్ క్లాత్ అనమాట. కాలర్కైనా సరే హ్యాండ్స్కి అయినా సరే మనం వేయటానికి స్కూల్ యూనిఫామ్కి ఇలా వస్తుంది. ఇప్పుడు మనం చూడండి మిడిల్లోనే జాయిన్ చేసేసుకోవాలి, టక్ పెట్టుకొని. ఇది చూసుకోండి, ఎందుకంటే బ్యాక్ది ఫ్రంట్కి వేసినా, ఫ్రంట్ది బ్యాక్ వేసినా మనకి హ్యాండ్ కరెక్ట్గా రాదు. అందుకని చూసి ఫ్రంట్ది వైపుది ఫ్రంట్కే పెట్టేసుకోండి, బ్యాక్ సైడ్ది బ్యాక్కే పెట్టేసుకోండి. ఓకేనా అండి. హ్యాండ్స్ కూడా చూసి వేసుకోండి కరెక్ట్గా.
నేర్చుకునే వాళ్ళైతే కన్ఫ్యూజ్ అవుతారు. ఇలాంటి చిన్న చిన్నవి మీరు చూసుకొని వేసుకున్నారంటే చక్కగా కుట్టుకోగలరు అన్నమాట. డబల్ స్టిచ్ చేసుకోండి. ఫస్ట్ది కుట్టేది ఏదన్నా కొంచెం అటు ఇటు, ఫస్ట్ కుట్టు అటు ఇటు అయినా కూడా మనం రెండోసారి వేసే కుట్టుని రెండో కుట్టు సరి చేసుకొని వేసుకోవచ్చు అన్నమాట. ఓకేనండి. ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా జాయిన్ చేసేసుకుందాము. మనకు అసలు అయితే నెక్ 2.5 తీసుకుంటే నేను 2.5 తీసుకున్నానండి ఫ్రంట్ నెక్ వచ్చేసి. కాకపోతే ఇది ఏంటంటే కొంచెం పెద్దగానే ఉంటుంది, ఎందుకంటే పట్టేసినట్టు ఉన్నా కూడా కొంచెం ఇదిగా ఉంటుందని చెప్పేసానని కొంచెం కాలర్ కూడా లూజ్గా పెట్టమన్నారు. దాన్ని బట్టి నేను కొంచెం హెవీగా కట్ చేశాను నెక్ లూజ్గా ఉండటానికి. ఇంకొక 1/2 ఇంచ్ తగ్గించి పెట్టుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు. కాదు చూడండి, హ్యాండ్కి మనం లూజ్ని పట్టేసి నాకు 10 ఇంచెస్ అన్నారు, ఇప్పుడు 5 ఇంచెస్ పెట్టేసుకొని లూజ్ని హ్యాండ్కి ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను. మనం ఏదైతే మిడిల్లో క్రాస్ వచ్చేటట్టు చూసుకున్నామో నడుం దగ్గర సేమ్ మనం స్టిచ్చింగ్ కూడా సేమ్ అలానే రావాలండి, కుట్టు కూడా. అప్పుడే మనకి ఆ మిడిల్లో క్రాస్ అనేది షేప్ బాగా వస్తుంది అన్నమాట. రెండు హ్యాండ్స్కి కూడా లూజ్ చూసుకొని ఇలా స్టిచ్ చేసుకోండి. మనకైతే డ్రెస్లే ఈజీగా ఉంటాయండి, మనీ కూడా ఎక్కువ తీసుకోవచ్చు. బ్లౌజులకి అన్నీ జాయిన్ చేసి హెమ్మింగ్ చేసి అంతా ఇచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది, అయితే మనీ తక్కువ. అదే డ్రెస్సులకి అయితే మనం మనీ ఎక్కువ తీసుకోవచ్చు, మనకి సింపుల్గా వర్క్ కూడా సింపుల్గా ఉంటుంది అన్నమాట, ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనం మిడిల్లో ఇలా టక్స్ పెట్టుకుంటున్నాము. మనం అలా టక్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆ రౌండ్ అనేది అక్కడ క్రాస్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట. నెక్కుకు పెట్టుకుంటే ఎలా వస్తుందో అలా అన్నమాట క్రాస్. ఇప్పుడు చూడండి, మనం ఇది ఫోల్డింగ్ 1/2 ఇంచ్ అలా లోపలికి మడిచేసి 1/2 ఇంచ్ ఉండేటట్టు చూసుకొని ఇలా స్టిచ్ రానివ్వండి. లోపల వైపుకి మడవండి, మడిసి ఇలా కొట్టండి. మనకి ఆ కట్స్ దగ్గర కూడా చూడండి ఎలా వస్తుందో నీట్గా, మనం కుట్టేదాన్ని బట్టే ఉంటుందండి. ఆ సూదిని అలానే ఉంచేసి కిందకి దించేసి మనం క్లాత్ని తిప్పుకోవాలండి. తిప్పేసుకొని చూడండి ఇటువైపుకి స్టిచ్ రానిచ్చి ఇప్పుడు మళ్ళీ మనం క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈజీగా ఏముండదు, ఇది కూడా చూసుకొని ట్రై చేయండి. చూడండి ఎలా వచ్చిందో, మనకి ఇలా రావాలన్నమాట కరెక్ట్గా. మనం ఏదైతే కుట్టుందో మిడిల్లో అది కరెక్ట్గా మనకి ఆ కుట్టు అనేది కనిపించాలన్నమాట కట్స్కి. రెండో వైపు కూడా సేమ్ అలానే వేసేసుకోండి. కొన్ని మనకి ఎంత ట్రై చేసినా రావండి, అట్లాంటి వాటిని వదిలిపెట్టద్దు. 1కి 2 సార్లు అయినా చూసి ట్రై చేయండి, కన్ఫామ్గా వస్తుంది. ఇలా పెట్టేసుకొని రెండు చూసుకోండి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకొని ఇప్పుడు కింద ఫోల్డ్ చేసుకొని కుట్టుకోండి.
మనం కట్ చేసుకునేటప్పుడే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం అనుకోండి, ఆ 1 ఇంచ్ని మనం హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి కుట్టేసుకున్నాం అనుకోండి, మనకి కరెక్ట్గా టాప్ హైట్ కూడా సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం 40 ఇంచులు అనుకున్నాం కదండి పొడవు, 40 ఇంచులకి ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అప్పుడు ఆ 1 ఇంచ్కి ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. మనం కరెక్ట్గా 40 ఇంచులే తీసుకున్నాం అనుకోండి, ఆ ఫోల్డ్ చేసినప్పుడు ఒక 1 ఇంచే తగ్గుతుంది అనమాట. అందుకని ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, మనకి టాప్ అయితే మొత్తం అయిపోయిందండి. ఎలా వచ్చిందో చూడండి. అయితే మనకి ఈ కింద వైపును కూడా రెండు చూసుకొని కరెక్ట్గా సమానంగా ఉన్నాయా లేదని పొడవు, ఎందుకంటే మళ్ళీ ఒకటి ఎక్కువ తక్కువ ఉన్నా కూడా బాగోదు కదా, చూసి స్టిచ్ చేసుకోండి. చక్కగా మనకు అప్పుడు కరెక్ట్గా వస్తుంది అనమాట. లేదంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అలా వస్తాయన్నమాట, చూడడానికి బాగోదు. కరెక్ట్గా చూసి వేసుకోండి. మనకైతే టాప్ మొత్తం అయిపోయిందండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. నేను ప్యాంట్ కటింగ్ కూడా పెడతాను, తప్పకుండా మన ఛానల్ని చూడండి. మన ఛానల్ ఏమొచ్చేసి ఝాన్సీ టైలరింగ్ గోల్స్ అనమాట. ఓకేనండి. థ్యాంక్ యూ అండి.